ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు సొంతంగా ఏ నిర్ణయాలను తీసుకోవడానికి లేదు. వీళ్ళంతా తీగలతో కంట్రోల్ చేయబడుతూ ఉన్నారు. దీని కారణంగా వీళ్ళకు ఎలా నడవాలో కూడా తెలియదు. ఒకరితో ఒకరు మాట్లాడకుండా నోటిని మొత్తం కుట్టేశారు. అయితే జాన్ అనే వ్యక్తి ఈ దారుణాన్ని ఎలాగైనా ఎదిరించాలి అని ఒక ప్లాన్ ని వేస్తారు. వీళ్ళు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారంటే ఏ ఒక్క పనిని చేత కాకుండా చేసేశారు. ఇక ఆ తర్వాత జాన్ ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి గిటార్ ని వాయించడం చూశారు. ఈ అమ్మాయి భిక్షాటన చేస్తోంది. అయితే జాన్ ఈ అమ్మాయికి ఎటువంటి తీగ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే అదే సమయంలో ట్రైన్ నుంచి బయటకు రాగానే లక్కీగా డోర్స్ క్లోజ్ అవడం వలన తీగలు మొత్తం తెగిపోయాయి. దీంతో ఇతను ఫ్రీగా ఈ ప్రపంచం మొత్తం తిరగవచ్చు. ఇతను ఇన్ని రోజులు ఈ తీగలు లేకుంటే మనం బ్రతకలేము అనే ఒక భ్రమలో ఉంటాడు. ఇంకా అదే సమయంలో తను అక్కడ ఉన్న వ్యక్తుల తీగలను తెంచుతూ అందరికీ స్వతంత్రాన్ని ఇస్తున్నాడు. అయితే అది మొత్తం చూసిన కమాండర్ ఫిలిప్స్ వాళ్ళని వెంటనే పట్టుకోమంటాడు. ఈ ఫిలిప్సే ఈ ప్రపంచం ఇలా తయారవడానికి కారణం. పోలీసులు రాకముందే వీళ్ళందరూ ఈ తీగల ప్రపంచాన్ని వదిలి ఇంకొక ప్రపంచానికి వెళ్లిపోయారు. కానీ జాన్ అంతటితో ఆగలేదు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం వీళ్ళు ఇంతకు ముందు నివసించిన ప్రదేశం. దీంతో జాన్ చిన్నగా చిరునవ్వును నవ్వాడు. ఎందుకు నవ్వాడో తెలుసుకోవాలనుకుంటే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.